ఆత్మబంధు నమో నమః. మనము జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. స్నేహమేరా జీవితము. నీ అవసరం ఉన్న వాళ్ళని తప్పించుకొని తిరగొద్దు. నీ కోసం ఎదురు చూసే వాళ్ళని మర్చిపోవద్దు. మంచి స్నేహితులు ఉండడమే జీవితానికి బలం. కష్టకాలంలో తోడుగా నిలిచేవారిని డబ్బుతో కొనలేము. నిజమైన స్నేహం అదృష్టానికి గుర్తనమాట. స్నేహమే జీవన మాధుర్యము. అసలైన జ్ఞానం స్నేహం వినయాన్ని, వినమ్రతను ప్రసాదిస్తుంది. అందుకే విద్యా వినయం ఉండేవాళ్ళను అందరూ గౌరవిస్తారు. మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా తల్లిదండ్రుల మించిన సేవ లేదు. విశ్వాసం అనేది తుఫాను కన్నా శక్తివంతమైంది. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకు. విజయానికి ఉత్సాహము పునాది అన్నమాట. కాబట్టి హృదయంని ఆనందంతో నింపితే పసలేని కాళ్ళు కూడా లేచి నాట్యమాడతాయి. కాబట్టి దుష్కర్మలతో ధనార్జనపై ఆరాటం పెరిగితే శాంతి నశిస్తుంది. చక్కగా గుర్తుపెట్టుకోండి. నా జీవన ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు పడినా కూడా ఆ ఆశ, అత్యాశ అనేది జీవితానికి గొడ్డలి పెట్టు. కాబట్టి దుష్కర్మలపై ధనార్జనపై ఆరాటం పెరిగితే శాంతి నశిస్తుంది. జీవితము శుష్కప్రాయమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ దైవ నామస్మరణ చేయండి, తరించండి. జీవితాన్ని సుసమంతం చేసుకోండి. శుభం భూయాత్. జై గురుదేవ్. బాగుందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదేవ్.